జగిత్యాలలో మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎన్నికల కమిషన్ తీరును ఖండిస్తూ ఆందోళన నిర్వహించారు. ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జీవన్ రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగిపోయిందని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించేది ఎన్నికల కమిషన్ అని చెప్పక తప్పదంటుంది. అటువంటి ఎన్నికల కమిషన్ ఏదైతుందో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా ప్రజలకు ఒక విశ్వాసం నింపే విధంగా పనిచేయవలసిన ఒక బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంటుంది. అటువంటి ఎన్నికల కమిషన్ విశ్వాసాన్ని కోల్పోయినట్టయితే వాళ్ళ ప్రజలు ఓటర్లు ఏదైతుందో తమ ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఏదైతుందో మరి విశ్వాసాన్ని ప్రజాస్వామ్యంగా ఏదైతుందో ముందుకు రాలేకపోతుందని చెప్పక తప్పదు. ఎన్నికలు ఏదైతుందో ఏ విధంగా ఎన్నికల కమిషన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పని మనం భావిస్తున్నామో ఎన్నికల కమిషన్ నిర్వహించే బాధ్యతల్లో మొదటిది ఓటర్ లిస్ట్ తయారీ, ఓటర్ లిస్ట్ ఏదైతుందో సిద్ధం చేయడం అని చెప్పండి. రెండవది ఎన్నికల నిర్వహణ పోలింగ్ అని చెప్పండి. ఓటర్ లిస్ట్ తయారీకి సంబంధించి ఏ పరిస్థితుల్లో కూడా దొంగ ఓటు అందులో చేర్చబడకుండా, అంటే ఒక ఓటర్ ఏదైతుందో మొత్తం దేశంలో ఒకే స్థానంలో ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ఏదైతుందో భారత రాజ్యాంగం మన ఒక నిర్దేశాన్ని ఇచ్చింది. మరి ఆ నిర్దేశాన్ని అమలు చేయబడాలంటే ఆ బాధ్యత ఇవాళ ఎన్నికల కమిషన్ పై ఉంటుందని చెప్పండి. ఇవాళ అటువంటి ఎన్నికల కమిషన్ ఏదైతుందో ఒక ఓటర్ ఒకే స్థానంలో ఉండవలసింది పలు స్థానాల్లో ఓటర్ నమోదు అయి ఉండడంతో ఏదైతుందో పలు స్థానాలలో ఓటర్ తన హక్కులను వినియోగించుకొని ఏదైతుందో ఎన్నికల ఫలితాన్ని ప్రభుత్వం చేసేందుకు అవకాశం కనబడుతుంది. నేను ఉదాహరణ చెప్పట్టు నేను జగిత్యాల పట్టణం ఉందే, జగిత్యాల పట్టణానికి ఏదో పరిసరంలో ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళ విద్యా పిల్లల గురించి ఇతరత్ర ఏదైతుందో పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఇక్కడ ఎప్పుడైతే స్థిర నివాసం ఏర్పరచుకొని వాళ్ళ ఓటు నమోదు చేసుకుంటారో వాళ్ళ ఒరిజినల్ ఓటు ఎక్కడ గ్రామంలో నమోదు చేయబడి ఉంటుందో దాన్ని తొలగింపచ్చారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, గ్రామీణ ప్రాంతంలో నమోదు చేయబడినటువంటి ఓటును తొలగించబడకుండా పట్టణంలో అదనంగా ఇక్కడ నూతనంగా ఓట్లు నమోదు చేయడంతో ఏదైతుందో ఆ ఓటరు స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతుందో అక్కడ గ్రామ పంచాయతీ మండల పరిషత్ ఓటేస్తుండో మన పట్టణ మున్సిపాలిటీగా జరగాలి మున్సిపాలిటీ ఓటేస్తుండో అఖిలాబాద్ స్థాయిలో అఖిలాబాద్ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంగా ముఖ్యంగా పట్టణ కాంగ్రెస్ తో పాటుగా యువజన కాంగ్రెస్ ప్రధానంగా చెప్పండి మా యువజన కాంగ్రెస్ సోదరుల వల్ల చొరవ తీసుకొని ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున సభ్యులు కావడానికి వారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని చెప్పండి. వాస్తవంగా భక్తులు మాట్లాడడం చాలా మంది ఉన్నారు. వారికి ఉన్నటువంటి ఒక అవగాహనతో చెప్పేటువంటి అంశాలు కూడా చాలా మిగిలి ఉన్నాయి. కానీ ఏది ఇస్తుందో ఇలా పాత్రికేయుల యొక్క సమయం అది కూడా మనం ప్రధానం అని చెప్పండి. మనం మాట్లాడేటువంటి మన అభిప్రాయాలు ఏది ఇస్తుందో సమాజానికి తెలియజేసేటువంటి ఒక బాధ్యత మా పాత్రికేయ సోదరులు. కాబట్టి ఏది ఇస్తుందో వారి యొక్క సమయభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని అందరికీ అవకాశం చేయలేకపోతున్నందుకు క్షమించాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ పిలుపు జగిత్యాల జిల్లా కేంద్రంగా ఈ క్యాండిల్ కొవ్వొత్తుల ర్యాలీని సఫలీకృతం చేసినందుకు జగిత్యాల జిల్లా పిలుపు ఆధార్ కార్డే ఓటర్ లింక్, అంతే కదా, ఆధార్ కార్డే ఓటర్ లిస్ట్ లింక్. ఇవాళ ఓటర్ ఎన్నిక ఏదైతుందో ఎలక్ట్రానిక్ మిషన్ తొలగించండి, బ్యాలెట్ పునః ప్రవేశింపచేయండి. ఎలక్ట్రానిక్ మిషన్ తొలగింపజేయండి, బ్యాలెట్ పునః ప్రవేశింపచేయండి. ఎక్కడ ఏ రాష్ట్రమే కానీ బీహార్తో సహా ఓటర్ లిస్ట్ సమీక్షలో ఏదైతుందో ఆధార్ కార్డు కూడా గుర్తింపు లభింపజేయబడే విధంగా 11 రకాల గుర్తింపు ఇవ్వడం జరిగిందో ఆధార్ కూడా చేర్చండి. భారతదేశంలో అన్నిటికీ ప్రధానమైన ఆధార్ కాబట్టి ఆధార్తోనే ముందుకు పోయే విధంగా ఏదైతుందో ఈ ఎన్నికల ప్రక్రియను జోడించి ముందుకు తీసుకోవాలని చెప్పని మరి మేము కోరుతూ మోడీ గారు ఏదైతుందో మీరు ప్రధాని కావచ్చు కాక ప్రజల విశ్వాసాన్ని పొందాలి. ప్రజల విశ్వాసం పొందలేనప్పుడు ఏదైతుందో పదవిలో కొనసాగే నైతిక మీకు లేదో చెప్పండి.
ప్రజల